బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్ కు బయలుదేరారు. ఇవాల్టి నుంచి ఏపీతో పాటు ఒడిశా, బెంగాల్, ఢిల్లీలో పర్యటించనున్న కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే విశాఖ శారదా పీఠానికి చేరుకున్నారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం ఒడిశా వెళ్లి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. ఇవాళ రాత్రికి కేసీఆర్ నవీన్ పట్నాయక్ నివాసంలోనే బస చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే విశాఖలోని శారదా పీఠానికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. లలిత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం పెందుర్తి శారదా పీఠానికి చేరుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కాన్వాయ్లో ప్రస్తుతం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే పీఠానికి చేరుకుంటున్న ఆ దృశ్యాలను మనం చూసుకుంటున్నాం. అయితే భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అక్కడ సన్నిహితులు, అలాగే కేసీఆర్ అభిమానులు, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకి ఘన స్వాగతం పలికారు. ప్లకార్డులతో స్వాగతం పలికి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. అయితే అక్కడ పూర్తి భద్రతా ఏర్పాట్లను అమలు చేసిన నేపథ్యంలో కార్యకర్తలని ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ లోకి రాయనమైన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం పీఠానికి చేరుకోవడం ద్వారా ఇక్కడ 2 గంటల పాటు కేసీఆర్ ఏదైతే గడపాలనుకుంటారో, ముఖ్యంగా గత ఎన్నికలలో శారదా పీఠాధిపతి ద్వారా ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ ఇక్కడ అదే పీఠాధిపతి శారదాంబ స్వరూపానంద స్వామి ఆలయంలో 2 గంటల పాటు ఉండడం ద్వారా ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రతిమని, అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వాహనాల్లో ఇప్పుడు చేరుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సుమారు 2 గంటల పాటు ఇక్కడే ఉండడం ద్వారా ప్రత్యేక పూజలు చేస్తారు. శ్యామలాంబ గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 2 గంటల పాటు ఈ పూజల్లో పాల్గొనడం ద్వారా స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా గడిచిన ఎన్నికలకు ముందు యాగాలు నిర్వహించడంతో పాటు స్వరూపానంద ఆశీస్సులు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా తిరిగి పీఠానికి రావడం ద్వారా స్వయంగా ఏదైతే ఈ ఆలయంలో 2 గంటల పాటు ఉంటానో, అలాగే స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఈ రోజు పీఠానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు 2 గంటల పాటు ఇక్కడే ఉండడం ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా, అలాగే శ్యామలాంబ గుడిలో కార్యక్రమాలను నిర్వహించడం, అలాగే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 2 గంటల పాటు ఉండి ఇక్కడే భోజనం చేసి పీఠంలోనే భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా భువనేశ్వర్కు తరలి వెళ్తారు. ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా రాజకీయ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నట్లుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇటు ఏపీ పోలీసులు, అటు తెలంగాణ పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు మనం చూసుకుంటే పెద్ద ఎత్తున మొత్తం ప్రజానికం కూడా కేసీఆర్ ని చూసేందుకు, అలాగే అటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించడం ఒక విశేషమైతే, శారదాపీఠంలోకి ముందుగా అనుకున్నట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆయన ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా మిగిలిన రాష్ట్రాలకు వెళ్లాలన్న ఆలోచన అయితే కేసీఆర్ కు ఉంది. అందులో భాగంగానే ముందు 2 గంటల పాటు ఈ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటారు. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల తర్వాత ఒడిశా పయనమవుతారు. ఆయనతో పాటు, ముఖ్యంగా కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు భువనేశ్వర్ వెళ్తారు. అక్కడ నవీన్ పట్నాయక్ తో కలిసిన తర్వాత రాత్రి అక్కడే బస్ చేస్తారు. అక్కడి నుంచి రేపు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతో భేటీ అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచే శ్రీకారం చుట్టడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి శ్రీకారం చుట్టడం, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేది విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. లలిత, అయితే ప్రధానంగా కేసీఆర్ ఇక్కడి నుంచి, అంటే శారదా పీఠం నుంచి ఎన్ని గంటలకు ఒడిశా బయలుదేరే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి నుంచి 2 గంటల వరకు శారదాపీఠంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ముఖ్యంగా శ్యామలాంబ గుడిలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన తర్వాత ఆయన 2 గంటలకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్తారు. భువనేశ్వర్ 2 గంటలకు ప్రత్యేక విమానంలో వెళ్తారని సమాచారం ఉంది. అయితే వెళ్లిపోయే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన పర్యటన వివరాలను
ఏదైతే మీడియాకు వివరించే అవకాశం ఉందా లేదనేది ఇంకా యథార్థంగా తెలియడం లేదు. మీడియా రైట్ థ్యాంక్ యూ ప్రసాద్.